కోడలకు నీతులు చెప్పి అత్తేదో చేసిందట. హాగో అట్లనే ఉన్నది మన సర్కారోళ్ళ తీరు కూడా. వారం 10 దినాల సంధి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళ పనితనం పట్టే కార్యం ముంగటేసుకుంది కదా. అందులో పెద్ద పెద్దోళ్ళ పేర్లే బయటికి వచ్చినాయి, కేసులు కూడా నడుస్తున్నాయి. అంత మంచి పని చేసిరు అని సర్కార్ను మెచ్చుకునే లోపట్నే గీ కథ బయటపడ్డది. ఇక అదేందో మీరే చూడరాదు రే. బయట లోపట డోర్లకు అద్దాలకు కిటికీలకు అది తేడానేలే. ఏడ జాగ దొరుకుతాడ ముద్దుగా అంటబెట్టిరుగా పోస్టర్లు. ఇంతకు అవేంటి అని చూస్తుర్రా? ఇంకేంటి బెట్టింగ్ యాపులు. ఇప్పటిదాకా పైసల కోసం కక్కుర్తిపడి సెలబ్రిటీలు మంది బతుకులను ఆగం చేస్తుర్రు. వాళ్ళ కథ ఎట్లకైనా ఒడసగొట్టాలి అని అరెస్టులు కేసులు అనుకుంటా గాయ గత్తరి చేస్తురు కదా సర్కారోళ్ళు. మరి ఈ మెట్రో సంగతి ఏందన్నట్టు? హైదరాబాద్ మెట్రోలా కక్కుర్తివాడి బెట్టింగ్ యాడ్స్ను ఎంత ఓపెన్గా ప్రమోషన్ చేస్తుందో చూసిర్రా? సోషల్ మీడియా అంటే పలానా సెలబ్రిటీలను ఫాలో అయ్యేటోళ్ళే వాళ్ళ వీడియోలు చూస్తారు కావచ్చు, కానీ మెట్రో అంటే దినం ఎంతమంది ప్రయాణం చేస్తుంటారు ఏం కథ? మళ్ళీ ఇవి కానొస్తలేవా సర్కార్కు? మళ్ళీ కానరాకుండా ఏడ్నో ఓ మూల కంటేసారంటే ఏదన్నా అనొచ్చు, కానీ మెట్రో ట్రైన్ నిండా గవ్వే పోస్టర్లు. మరి ఈ సంగతి ఆఫీసర్లకు సర్కారోళ్ళకు తెలుసా? ఒకవేళ తెలిస్తే చూసి చూడనట్టు ఇర్ష పెడుతుర్రా, లేకుంటే తెలియనట్టు యాక్టింగ్ చేస్తుర్రా అన్న సంగతి మనకు తెలియదు. కానీ బాజాప్తా ఎంత గట్టిగా హైదరాబాద్ మెట్రో వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తుర్రో అందరం చూస్తూనే ఉన్నాం. ఈ ముచ్చటెరికైన జనాలు ఉత్తగుక్కుంటారా? అంత హడావుడి చేసి సెలబ్రిటీలను ఎట్లయితే కేసులు బుక్ చేసి అరెస్టులు చేస్తుర్రో ఈ మెట్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోర్రి. ఓ రీతున్న సర్కార్ అన్నాక అందరిని సమానంగా చూడాలి, అంతేగాని మన సోమవారం మంది మంగళవారం అంటే చూసుకుంటూ ఊకోలేవ్వలు అని వార్నింగ్లు ఇస్తుర్రు. ఇదంతా పక్కన పెడితే చేపేటోడు ఏదైనా చెప్తాడు, కానీ మన తెలివి మనకు ఉండాలి. ఓరు పోరలు అడ్డమైన యాపులు వాడి మీ పానాల మీదకి తెచ్చుకోకుర్రి. ఏదైనా ఉల్టా పల్టా అయితే మనమే ఏడవాలి అని పెద్ద మనుషులు సలహాలు ఇస్తుర్రు. ఏందో ఏమో పొర్రి.